నిన్న ఏపీ హైకోర్ట్ జాబ్స్‌కి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అందుట్లో వచ్చేసరికి కేటగిరీ వైస్ ప్రతి పోస్ట్‌కి కూడా బ్రేకప్ వేకెన్సీస్ గురించి చెప్పమని చెప్పేసి అడుగుతా ఉన్నారండి. సో, దాని గురించి ఒకటి. ఇంకోటొచ్చేసరికి ఏంటంటే, ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ప సంగతి ఏంటి అదొకటి. ఇంకోటొచ్చేసరికి ఏజ్ లిమిట్టు వీటి గురించి అడుగుతా ఉన్నారండి. వీటి గురించి చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరన్నా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలనుంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక టాపిక్‌లోకి వెళితే ముందుగా మనం ఏం చూద్దామంటే ఈ ఏజ్ లిమిట్ గురించి చూద్దాం. ఏజ్ లిమిట్ వచ్చేసరికి ప్రతి క్యాండిడేట్‌కి కూడా లోవెస్ట్ ఏజ్ లిమిట్ 18 ఇయర్స్ అండి. హైయెస్ట్ ఏజ్ లిమిట్ 42 ఇయర్స్. అది కూడా జనవరి 1, 2026 వరకు అన్నమాట. అయితే ఇక్కడ రిలాక్సేషన్ అనేది ఒకటి ఉంటుంది కదా! మాక్సిమం ఏజ్ లిమిట్ అనేది ఎస్సీలకి, ఎస్టీలకి, బ్యాక్వర్డ్ క్లాసెస్‌కి, ఈడబ్ల్యూఎస్‌కి ఇది 5 ఇయర్స్ కింద వీళ్ళు ఫిక్స్ చేయడం అయితే జరిగిందనమాట. ఒకవేళ డిసెబిలిటీ గనుక ఉన్నట్టయితే వాళ్ళకు రిలాక్సేషన్ 10 ఇయర్స్ వరకు ఇవ్వటం అయితే జరిగిందనమాట. అదే ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కొచ్చేసరికి ఈ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ఏవైతే ఉంటాయో అది, ఆంధ్రప్రదేశ్ స్టేటు రూల్స్ ఏవైతే ఉంటాయో దాని ప్రకారం ఏజ్ లిమిట్ ఇవ్వటం జరిగింది. ఇక రిలాక్సేషన్ ఆఫ్ మాక్సిమం ఏజ్ లిమిట్ ఏదైతే ఉంటుందో పర్సన్స్‌కి స్పోర్ట్స్ కోటాలో వాళ్ళకి అందుట్లో ఈ కమ్యూనిటీ వైజ్‌గా, కేటగిరీ వైజ్‌గా ప్రిస్క్రైబ్ చేయడం అయితే జరిగిందనమాట. ఇక వచ్చేసరికి బ్రేకప్ వేకెన్సీస్ గురించి చూసుకున్నట్టయితే బ్రేకప్ వేకెన్సీస్‌లో ముందుగా మనం చూసుకుంటే సెక్షన్ ఆఫీసర్స్ పోస్ట్ ఏదైతే ఉందో దానికి ఓసీలో 3 పోస్టులు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్‌లో 1, బీసీబీలో 1, అలాగే టోటల్ 5 పోస్ట్స్ ఉన్నాయి. ఇక పీడబ్ల్యూబీడీకి వచ్చేసరికి ఏ కేటగిరీలో 1, ఈఎస్ఎంలో 1. ఇక సీనియర్ సిస్టమ్ ఆఫీసర్లో ఓసీలో 1 మాత్రమే ఉందండి. ఇక ఈఎస్ఎంలో 2 ఉన్నాయి. ఇక ఈఎస్ఎంలో ఏమి లేవండి. అది ఒకటే పోస్ట్ ఉంది. అది సీనియర్ సిస్టమ్ ఆఫీసర్. ఇక కంప్యూటర్ ఆపరేటర్లో ఓసీకి 12 ఉన్నాయండి. ఈడబ్ల్యూఎస్ 3 ఉన్నాయండి. బీసీలో ఏ కేటగిరీలో 2, బి కేటగిరీలో 2, సి కేటగిరీలో 1, డి కేటగిరీలో 2, ఈ కేటగిరీలో 1, 1లో 1, 2లో 2, 3లో 2 ఉన్నాయన్నమాట ఎస్సీ గ్రూప్లో. ఓకేనా? సో ఇక ఆ తర్వాత అందుట్లో ఈఎస్ఎంలో 2 పోస్టులు ఉన్నాయండి. ఎంఎస్పిలో 1 పోస్ట్ ఉంది. ఆ తర్వాత చూసుకుంటే అసిస్టెంట్ లైబ్రేరియన్లో ఓసీలో 1 పోస్ట్ అండి. ఇంకా మిగతా ఏం లేవు. అలాగే లైబ్రేరియన్ గ్రేడ్ 2లో ఓసీలో 1 పోస్టే ఉందండి. ఇక యూడీ స్టెనోగ్రాఫర్లో ఓసీలో 4, బీసీఏలో 1, ఎస్సీ1లో 1, ఎస్సీ2లో 1 మాత్రం ఉన్నాయండి. ఇక అసిస్టెంట్లో వచ్చేసరికి 31 పోస్టులు ఓసీకి, 7 పోస్టులు ఈడబ్ల్యూఎస్కి, బీసీఏకి 6, బీసీబీకి 8, బీసీసీకి 1, బీసీడీకి 6, బీసీఈకి 3, ఎస్సీ1కి 1, ఎస్సీ2కి 5, ఎస్సీ3కి 6, ఎస్టీకి 4, మొత్తం 78 ఉన్నాయి. అలాగే పీడబ్ల్యూడి ఏబిడికి ఒక్కొక్కటి ఉన్నాయి. ఈఎస్ఎంకి 3, ఎంఎస్పికి 4 ఉండటం అయితే జరిగిందండి. ఇక కంప్యూటర్ ఆపరేటర్లో ఎస్టీ వాళ్ళకు 3 ఉన్నాయండి పోస్టులు. ఇక ఆ తర్వాత అసిస్టెంట్ అయిపోయింది కదా. ఇక తర్వాత చూసుకుంటే ఎగ్జామినర్లో ఓసీలో 10 పోస్టులు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 4, బీసీఏలో 2, బిలో 2, డిలో 2, ఈలో 1, ఎస్సీ2లో 2, ఎస్సీ3లో 2, ఎస్టీ 2, పీడబ్ల్యూడిసిలో 1, ఎంఎస్పిలో 2 ఉన్నాయి. ఇక ఆ తర్వాత టైపిస్ట్లో 16 పోస్టులు ఉన్నాయండి. 5 పోస్టులు వచ్చేసరికి ఈడబ్ల్యూఎస్కి, 16 పోస్టులు ఓసీకి, 4 పోస్టులు బీసీఏ, 5 పోస్టులు బీసీబీ, ఇక బీసీడీకి 3 పోస్టులు, బీసీఈకి 2 పోస్టులు, అలాగే ఎస్సీ కేటగిరీ 2కి 3 పోస్టులు, ఎస్సీ కేటగిరీ 3కి 3 పోస్టులు, ఎస్టీకి 3, అలాగే వచ్చేసరికి పీడబ్ల్యూబీడీసీలో సి కేటగిరీలో 1, ఎంఎస్పిలో 2 ఉన్నాయి. ఇక ఆ తర్వాత కాపీయిస్ట్ చూసుకున్నట్టయితే ఓసీకి 11, ఈడబ్ల్యూఎస్ 6,
బీసీఏ 3, బీసీబీ 3, బీసీసీ 1, బీసీడీ 2, SC1 కేటగిరీ 2, SC2 కేటగిరీ SC2 కేటగిరీ 2, SC3 కేటగిరీ 3, ST 3, అలాగే పీడబ్ల్యూబీడి సి కేటగిరీ 1, ఎంఎస్పి 2 ఉన్నాయి. అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ ఓసీకి 21, ఈడబ్ల్యూఎస్ 5, బీసీఏ 4, బీసీబీ 4, బీసీసీ 1, బీసీడీ 3, బీసీఈ 2, SC1 1, SC2 3, SC3 3, ST 3, పీడబ్ల్యూబీ ఏలో ఏ కేటగిరీ 1, బి కేటగిరీ 1, అలాగే ఈఎస్ఎంలో 2, ఎంఎస్పిలో 1. అలాగే స్టెనోగ్రాఫర్లో ఓసీకి 1 పోస్ట్ ఉందండి, ఇంకెవరికి లేదు. ఆఫీస్ సబార్డినేట్లో ఓసీకి 9, ఈడబ్ల్యూఎస్ 2, బీసీఏ 2, బీసీబీ 1, బీసీడీ 2, బీసీఈ 1, ఎస్సీ కేటగిరీ 2 2, ఎస్సీ కేటగిరీ 3 1, అలాగే పీడబ్ల్యూబీ 1, ఈఎస్ఎం 1, ఎంఎస్పి 1 ఉండడం అయితే జరిగిందండి. సో మొత్తం మీద చూసుకున్నట్టయితే ఓసీకి అన్ని పోస్టుల మీద 121, ఈడబ్ల్యూఎస్కి 33, బీసీఏ కేటగిరీలో 24, బీసీబీలో 26, బీసీసీలో 3, బీసీడీలో 19, బీసీఈలో వచ్చేసరికి 12, ఎస్సీ కేటగిరీ 1 4, ఎస్సీ కేటగిరీ 2 20, ఎస్సీ కేటగిరీ 3 20, ఎస్టీ 18. టోటల్గా పోస్టులు అన్ని కేటగిరీల మీద 300. ఇక పీడబ్ల్యూబీడీలో ఏ కేటగిరీలో 3, బి కేటగిరీలో 3, సి కేటగిరీలో 3, డి కేటగిరీలో 1, ఈఎస్ఎంలో 9, ఇక ఎంఎస్పిలో 13. ఓకేనా? సో అది కేటగిరీ వైజ్గా. ఇక ఆ తర్వాత ఎంఎస్పి అంటే ఏంటంటే అండి, మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ అనమాట. ఓకేనా? పీడబ్ల్యూబీడి అంటే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్. ఇక ఆ తర్వాత ఇందులో ఈ బెంచ్ మార్క్ డిసబిలిటీస్కి ఏ కేటగిరీలో బ్లైండ్నెస్ అండ్ లో విజన్ ఉండాలి, బి కేటగిరీలో డెఫ్ అండ్ హార్డ్ ఆఫ్ హియరింగ్ ఉండాలి, అంటే చెప్పకూడదు ఇక నేను తెలుగులో అది. ఇక సి కేటగిరీలో వచ్చేసరికి లోకోమోటర్ డిసబిలిటీ. ఓకేనా? అది. డి కేటగిరీలో ఆటిజం అని చెప్పేసి ఇంటెలెక్చువల్ డిసబిలిటీ, మెంటల్ లైన్లెస్ ఉండాలన్నమాట. ఓవరాల్గా ఇది. ఇక ఆ తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కనుక మనం చూసుకున్నట్టయితే, సో ఈ సెక్షన్ ఆఫీసర్స్కు వచ్చేసరికి లాలో డిగ్రీ చేసి ఉండాలి, 3 or 5 years కోర్స్ అయి ఉండొచ్చు. ఓకేనా? ఇక ఆ తర్వాత సీనియర్ సిస్టమ్ ఆఫీసర్స్కి బీటెక్ డిగ్రీ ఉండాలండి, సిఎస్సి, ఈసీ, ట్రిపుల్ ఐటీ, లేకపోతే ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ ఉండాలన్నమాట. అదోను మళ్ళీ 5 years ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు నెట్వర్కింగ్, సర్వీస్ మెయింటెనెన్స్, అదే సర్వర్ మెయింటెనెన్స్ అడ్మినిస్ట్రేషన్లో సర్టిఫికేట్ ఉండాలి. కంప్యూటర్ ఆపరేటర్కి వచ్చేసరికి కంప్యూటర్ సైన్స్ డిగ్రీ ఉండాలండి. మళ్ళీ టైపింగ్ టెస్ట్ ఇంగ్లీష్లో పాస్ అయ్యి ఉండాలి, హైయర్ గ్రేడు 45 words per minute. అసిస్టెంట్ లైబ్రేరియన్కి వచ్చేసరికి లా డిగ్రీ ఉండాలి, 3 or 5 years కోర్స్ అనమాట. మళ్ళీ డిగ్రీ బిఎల్ఐఎస్సి ఉండాలి. మళ్ళీ కంప్యూటర్ స్కిల్స్ నాలెడ్జ్ ఉండాలి, సర్టిఫికేట్ ఎవిడెన్స్ కూడా ఉండాలన్నమాట. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ అయినా పర్లేదు, పబ్లిక్ అయినా పర్లేదు. లైబ్రేరియన్ గ్రేడ్ 2 వచ్చేసరికి ఆర్ట్స్ అండ్ సైన్స్లో డిగ్రీ ఉండాలి, 3 or 5 years కోర్సు. మళ్ళీ డిగ్రీ ఆఫ్ బిఎల్ఐఎస్సి ఉండాలి. యూడీ స్టెనోగ్రాఫర్కి ఆర్ట్స్ ఆర్ సైన్స్ ఆర్ కామర్స్ ఆర్ లాలో 3 years or 5 years డిగ్రీ ఉండాలండి. మళ్ళీ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ షార్ట్ హ్యాండ్ ఇంగ్లీషు 120 words per minute, టైప్ రైటింగ్ హైయర్ గ్రేడ్ 45 words per minute ఇదై ఉండాలి, పాస్ అయి ఉండాలి. అసిస్టెంట్కి వచ్చేసరికి డిగ్రీ ఇన్ ఆర్ట్స్ ఆర్ సైన్స్ ఆర్ కామర్స్ ఆర్ లా 3 years or 5 years ఉండాలన్నమాట. ఇక టైపిస్ట్ వచ్చేసరికి డిగ్రీ ఇన్ ఆర్ట్స్ ఆర్ సైన్స్ ఆర్ కామర్స్ ఆర్ లా 3 or 5 years కోర్స్ అయి ఉండొచ్చు. ప్లస్ ఈ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉంటుందో టైప్ రైటింగ్ ఇంగ్లీష్ హైయర్ గ్రేడ్ది 45 words per minute పాస్ అయి ఉండాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్ వచ్చేసరికి డిగ్రీ విత్ కంప్యూటర్ సైన్స్ మెయిన్ సబ్జెక్ట్ కింద, ఒక సబ్జెక్ట్ కింద ఉండాలన్నమాట. ఇక ప్లస్ దాంతోపాటు టైప్ రైటింగ్ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉంటుందో హైయర్ గ్రేడ్ 45 words per minute ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. ఇక స్టెనోగ్రాఫర్కి వచ్చేసరికి డిగ్రీ ఇన్ ఆర్ట్స్ ఆర్ సైన్స్ ఆర్ కామర్స్ ఆర్ లా 3 years or 5 years కోర్సు, ప్లస్ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ షార్ట్ హ్యాండ్ ఇంగ్లీషు 80 words per minute, టైప్ రైటింగ్ ఇంగ్లీష్ హైయర్ గ్రేడ్ 45 words per minute. ఆఫీస్ సబార్డినేట్ వచ్చేసరికి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే 7th class కానీ దాని ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ పాస్ అయి ఉండాలి. ఈ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు కానివ్వండి, ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి కన్సిడర్ చేస్తారు, కానీ
అంతకన్నా ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్నోళ్ళు మాత్రం కన్సిడర్ చేయరండి ఓవరాల్గా.